హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. మాకు కాకినాడలో అయితే తుఫాను కారణంగా వానలైతే పడుతున్నాయి గానండి, విజయవాడ అంత దారుణం అయితే కాదు. నాకు విజయవాడ పరిస్థితి చూస్తుంటే అక్కడ ఉండే జనాలు పడే అవస్థలు ఇవన్నీ చూసి చాలా బాధ కలిగిందండి. ఒక ఇల్లుని కట్టాలంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లులు ఇప్పుడు బురదమయం అయిపోయి, అంతేకాకుండా వాళ్ళకి తినడానికి తిండి ఉండట్లేదు. కొన్ని చోట్ల పరిస్థితులు చూస్తుంటే బాగా దారుణంగా ఉంటున్నాయి. ఎంతో ఇష్టపడి సేకరించుకున్న ప్రతి వస్తువు కూడా ఇలాగా వాన నీటి వల్ల వచ్చే వరదలు కొట్టుకుపోతున్నాయి. నాకు అయితే బాధ అనిపించింది. ఈ పరిస్థితి నుంచి విజయవాడ ప్రజలు తొందరగా బయటపడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా వీడియోలోకి వస్తే గనక నెక్స్ట్ డే అయితే నేను పూజ చేసుకోవడం కోసము ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో అవన్నిటినీ కూడా ముందు రోజు ఈవినింగ్ అయితే వెళ్ళి కట్ చేసి అయితే తెచ్చుకుంటానన్నమాట. అయితే ఆ రోజు ఎంతసేపటికి వాన అయితే ఆగలేదు. దాంతో ఇంకా వానలోనే తడుస్తూ పైకైతే వెళ్ళాను. ఇంకా లవ్లీ ఇంకా శ్రీను అయితే గొడుగు పట్టుకుని వచ్చారు. ప్రెజెంట్ వాన కదండి, సో తాపీ మేస్త్రులకి పని ఉండదనమాట. ఎందుకంటే వాళ్ళు బయట కడుతూ ఉంటారు కదా, ఈ వానకి ఆ సిమెంట్ అదంతా పోతూ ఉంటుందన్నమాట. దానివలన వేస్ట్ అవుతుంది వర్క్ అని చెప్పేసి తాపీ మేస్త్రులకి వాన టైంలోని బయట వర్క్లు అయితే పని ఉండదు. సో శ్రీని ఇంటి దగ్గర ఉన్నాడనేసి వీడియో అయితే షూట్ చేయమన్నాను అనమాట. ఇంకా నేను వానలో తడుస్తూ ఫ్లవర్స్ కోసాను కదా, ఇంకా కిందికి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. ఇంకా తర్వాత వేడివేడిగా ఏమైనా వండుకొని తిందాము అని చెప్పేసి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. హాయ్ గైస్, మీ అందరికీ తెలుసు కదా, నేను చాలా డేస్ నుంచి స్టెయిన్లెస్ స్టీల్లోని మంచి క్వాలిటీగా అలాగే కెమికల్ ఫ్రీగా ఉండే ప్రోడక్ట్ నా కుక్వేర్లో యాడ్ చేసుకోవాలి అని అయితే ట్రై చేస్తున్నాను కదా. సో చాలామంది మన సబ్స్క్రైబర్స్లోనే నాకు కమెంట్స్లో కూడా సజెస్ట్ చేశారు, ది ఇండస్ వ్యాలీ తీసుకోండి అక్క అని. కానీ నాకు ఇంత టైం అయితే పట్టింది. ఫైనలీ మన కుక్వేర్లోకి అయితే నేను ఈ బిర్యానీ పాట్ని తీసుకున్నాను అనమాట. చాలా వెయిట్ అయితే ఉందండి, చాలా వెయిట్గా అండ్ అలానే మంచి క్వాలిటీగా ఉంది. చెప్తే నమ్మరు, డిజైన్ అది చాలా బాగుంది. 3 to 4 మెంబర్స్ అయితే సరిపోతుందండి ఇందులో ఏం కుక్ చేసుకున్నా కానీ. సో ఇవాళ నేను ఇందులో అయితే సాంబార్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. దీని డయామీటర్ అయితే 21.6 ఉందండి. సో ఈజీగా ఇందులో సాంబార్ కూడా చేసుకోవచ్చు. అయితే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను. దీనిలో కుక్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట. ఇవాళ ఎలాగో మనకి రైనీ డే అంటే నేను చూపించాను కదా, ఇవాళ చాలా రైనీగా అయితే ఉందండి మా ఏరియాలో, తుఫాన్ అనమాట. సో నాకైతే ఇవాళ మంచిగా కొబ్బరి అన్నము అలాగే సాంబార్ 2 చేసుకోవాలి అని అనిపించింది. నేను చాలాసార్లే చెప్పాను నాకు వెజ్లోనే ఎక్కువ ఇష్టము అని. బిర్యానీ లేదంటే అలాంటి ఫ్లేవర్డ్ రైస్లో నాకు సాంబార్ లేదంటే బంగాళదుంప కర్రీ అంటే పొటాటో కర్రీ ఇలాంటివి తినడానికి ఇష్టపడతాను అన్నాను కదా. సో ఇవాళ అయితే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇవాళే ఓపెనింగ్ అయితే చేస్తున్నాను. నాకైతే బాగా నచ్చిందండి ప్రోడక్ట్ చూడగానే. దీని ఓపెనింగ్ వీడియో అంటే దీన్ని ఓపెన్ చేసినప్పటిది వీడియో కూడా చూపిస్తాను నేను. అండ్ అలానే ఈ అదే ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు నాకు ఈ స్పాచులా కూడా ఫ్రీ వచ్చిందనమాట. ఇది కూడా చాలా బాగుంది నాకు. సో కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇది అయితే ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ అండి. బాడీ అయితే మాత్రము చాలా బాగుంది క్వాలిటీగా. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత మంచి క్వాలిటీగా ఉంటుంది అని చెప్పేసి. మీ అందరికీ తెలుసు కదా, మనం హెల్దీ వేలో ఫుడ్ తినాలి అనుకుంటే కనుక మనం కుక్ చేసే కుక్వేర్ని కూడా మంచి బ్రాండ్ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో ఇదైతే పర్ఫెక్ట్ అండి, ఎందుకంటే ఇందులో మనం ఏం కుక్ చేసినా కానీ అది టాక్సిన్ ఫ్రీగా మనమైతే తినచ్చు అనమాట. బికాజ్ ఇప్పుడు మనము వేరే అదర్ వాటిలో కుక్ చేసుకున్నాం అనుకోండి, మీరే నాకు చాలాసార్లు సజెస్ట్ చేశారు, అక్క మీరు నాన్ స్టిక్కో లేదంటే అల్యూమినియమో యూస్ చేస్తున్నారు, అవి మంచిది కాదు, స్టెయిన్లెస్ స్టీల్లోనే మంచిగా చూడండి అన్నారు. నేను చాలామంది సజెస్ట్ చేసిన తర్వాత నేను తెలుసుకుని ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది, అందుకే దీనికోసం ఎంతగా అయితే చెప్తున్నాను నేను.
అయితే బయట బాగా వాన పడుతుంది కదండీ! సో, అందుకోసం అని చెప్పేసి నేను సాంబార్ ఇంకా కొబ్బరన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాననమాట. కొబ్బరన్నం అంటే మా ఆయనకి ఇష్టం కాబట్టి దాన్ని ప్రిపేర్ చేస్తున్నాను గానీ, ఇంకొక రీజన్ ఏంటి అంటే ఇదంతా కూడా శ్రావణ మాసంలో షూట్ చేసిన వీడియోస్ అండి. సో, శ్రావణ మాసంలోని కొబ్బరికాయలవి ఎక్కువ కొడుతూ ఉంటాం కదా దేవుడికి. వాటిని నేను ఈ విధంగా అయితే యూజ్ చేసేదాన్ననమాట. ఇంకా నేనైతే సాంబార్ అనేది నా స్టైల్‌లో ఎలా ప్రిపేర్ చేస్తాను అనేదైతే చూపించాను. కానీ మా నాన్న అయితే సాంబార్ చాలా బాగా పెడతారండి. ఆయన వీడియోస్‌లో కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపియట్లేదు కానీ, ఆయన కుకింగ్ స్టైల్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. బావుంటుంది టేస్ట్ కూడాని. ఆయన్ని ఒప్పించగలిగితే ఆయనతో సంబంధించిన కుకింగ్ వ్లాగ్స్‌ని కూడా షూట్ చేద్దాము. అయితే నా లైఫ్‌లో జరిగిన ఒక ఫన్నీ మూమెంట్‌ని మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు మ్యారేజ్‌కి ముందరే కుకింగ్‌నైతే వచ్చనమాట. నాకు, తమ్ముడికి, డాడీకి, అమ్మకి కూడా కుకింగ్ వచ్చు. ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు వంట చేసేవాళ్ళు. నేను ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత నుంచే కుకింగ్‌నైతే నేర్చుకున్నాను. కానీ ఎక్కువ శాతం మా ఇంట్లో మా అమ్మనే వంట చేసేదనమాట. అయితే పెళ్లి చూపుల్లో మా అత్తయ్య వాళ్ళు నన్ను కుకింగ్ వచ్చా అని అడిగితే వచ్చు అని చెప్పారు. ఏమేమి వండుతాను అనేది కూడా చెప్పారు. కానీ మా అత్తయ్య వాళ్ళు కొంచెం కూడా నమ్మలేదు. తను చదువుకుంది అంటే ఖచ్చితంగా తనకి వంట చేత కాదు అని అనుకునేవారు. మా హస్బెండ్‌ని కూడా అలాగే అనేవారంట. తనకసలు ఏ పని చేత కాదు. తనని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నావు. రేపు పొద్దున నువ్వే బాధపడాల్సొస్తది అనేసి. అయితే మా ఆయన సర్లే నేను నేర్పించుకుంటాను దగ్గరుండి అని. కాకపోతే మా ఆయనకి అసలు ఏమీ రాదండి. అయితే మ్యారేజ్‌కి ముందర నేనైతే బిర్యానీ కుక్ చేశాననమాట. దాన్ని నేను బయట రెస్టారెంట్ నుంచి తెచ్చిన బాక్స్‌లో పెట్టి మా హస్బెండ్ వాళ్ళ ఇంటికైతే పంపించాను. అయితే వాళ్ళు హోటల్ ఫుడ్ అనుకుని అందరూ తినేశారు. యమ్మీ టేస్ట్ అని చెప్పేశారు. బాక్స్ అయితే నేను పంపించానని వాళ్ళకి తెలీదనమాట. మా ఆయన ఒక్కడికే తెలుసు. అయితే ఫుడ్ అంతా తినేసిన తర్వాత నేను చెప్పాను అది నేనే కుక్ చేశాను అంటే, మా ఆయన అప్పుడు కూడా నేను జోక్ చేశాననే అనుకున్నాడంట. ఇంకా ఫైనల్‌గా నేను ఎప్పుడైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి కుక్ చేశానో అప్పుడు వాళ్ళకి అర్థమైందనమాట నాకు కుకింగ్ వచ్చు అని చెప్పేసి. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే మా ఇంట్లో నేనేమి అంత మంచిగా కుక్ చేసే పర్సన్‌ని కాదు. చెప్పాలి అంటే వంట టేస్టీగానే ఉంటుంది. కానీ నాకంటే బాగా వంట చేసేవాళ్ళు మా ఇంట్లో మా డాడీ, మా పిన్ని, ఇంకా మా అమ్మ కూడా కొన్ని రకాల నాన్ వెజ్ ఐటెమ్స్ ఎక్సలెంట్‌గా చేస్తదనమాట. ఇంతమంది ఉన్నారు. అయితే మా ఆయన వాళ్ళ ఇంట్లో మాత్రము నేను కుకింగ్ చాలా చేస్తాను అని అనుకుంటారు. నేను మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంట్లో అందరితోని నన్ను కంపేర్ చేసుకుని వాళ్ళకంటే ఎక్సలెంట్‌గా ఎప్పటికైనా బాగా వంట నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటాను. కాకపోతే ఒకప్పుడు వీళ్ళు నన్ను చూడగానే అసలు ఎలా డిసైడ్ చేస్తారు నాకు ఏ పని చేత కాదు, వంట రాదు అనేసి ఇప్పటికీ స్టిల్ నవ్వుకుంటూ ఉంటాననమాట. సో, దీన్ని బేస్ చేసుకొని నేనైతే ఒక మెసేజ్ చెప్దాం అనుకుంటున్నాను. అది ఎవరికైనా తప్పుగా అనిపిస్తే సారీ అండి. నేనైతే ఎప్పుడు ఏమనుకుంటానంటే మనకి ఏ వ్యక్తి కోసమైనా తెలియాలి అంటే వాళ్ళతో కొంతకాలం కలిసి ట్రావెల్ చేస్తేనే వాళ్ళ గురించి మనకి తెలుస్తుంది. అలా తెలుసుకోకుండా వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గర ఏదైనా మనం మాట్లాడాము అంటే అంతకంటే పెద్ద మిస్టేక్ ఏది ఉండదు అని నేను అనుకుంటాననమాట. నాలో ఉండే బెస్ట్ థింగ్ ఏంటి అంటే నేను ఒకరి కోసం ఒకరి దగ్గర ఏ విషయాన్ని అంత తొందరగా షేర్ చేసుకోనండి. ఇంకొకటి ఏంటి అంటే ఎవరైనా నాకు ఏదైనా విషయం చెప్పారు అంటే అది అక్కడే విని వదిలేయడము నేను మంచిగా అయితే చేస్తాననమాట. సో, అందువల్లనే నేనైతే గొడవల్లో దూరంగా ఉంటాను అని నా ఫీలింగ్ అనమాట. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కింద అయితే కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఎప్పుడైనా సరే మిస్టేక్ చేయలేదు, మన తప్పేమీ లేదు అన్నప్పుడు మన వాయిస్‌ని రైజ్ చేసి నేను చేయలేని తప్పుకి నా గురించి ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారు, ఎందుకు అలా చెప్తున్నారు అనేసి మనం తిరిగి అడగాలి. అలా మనం అడగలేదు అంటే గనక వాళ్ళు మన గురించి అలా రూమర్స్‌ని స్ప్రెడ్ చేస్తూనే ఉంటారనమాట. నేను ఈ విషయంలో చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశానండి. నా లైఫ్‌లో నా గురించి చాలామంది తప్పుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను అంత డిఫికల్ట్ ఫేజ్‌ని ఫేస్ చేశాను కాబట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు నా కోసం మాట్లాడుకుంటూ ఉండేవారనమాట. ఆ టైంలో నేను పోతే పోయింది వాళ్ళతో నాకేం ప్రాబ్లమ్ ఉంది ఇప్పుడు నేనెళ్ళి ఎందుకు గొడవలు పెట్టుకోవడం, చెప్పుకుంటే చెప్పుకొని అని వదిలేశాను. దానివలన ఏమైంది అంటే నన్ను వాళ్ళు చులకనగా, లోకుగా చూడటమే కాకుండా చుట్టూ ఇంకొక 10 మందిని అలాగే తయారు చేశారనమాట. సో, అందుకోసమే నేను ఎక్కువగాని రిలేటివ్స్‌తో మెర్జ్ అవ్వను. అలాగే ఎక్కువ ఫంక్షన్స్‌కి వాటికి వెళ్ళను. ఎందుకంటే ఇంట్లోనే ఉంటాను. వాళ్ళు క్రియేట్ చేసిన ఈ
ప్రాబ్లమ్స్ వల్లనే నేనైతే ఇలాగా లోన్లీగా అయితే ఉండిపోయాను అని స్టిల్ అనుకుంటూ ఉంటానన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మన లైఫ్‌లో మన కోసము 100% జెన్యూన్‌గా తెలిసిన వాళ్ళు మనతో ఎవరో ఒకళ్ళు ఉండాలండి. లైక్ వాళ్ళు ఫ్రెండ్ అవ్వచ్చు, లేదంటే లవర్ అవ్వచ్చు, లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరో ఒకరు మనతో ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం చేసే మిస్టేక్స్ ఏంటి అనేది మనకి తెలుస్తుంది. అలాగే మనము ఎలాంటి వేలో ట్రావెల్ చేస్తున్నాము అనేది మనకి తెలుస్తుందనమాట. ఎవరైనా గానీ మనకి ఏదైనా విషయము సజెస్ట్ చేశారు అంటే ఫస్ట్ అది కరెక్టా కాదో ఆలోచించి ఆ తర్వాత రియాక్ట్ అవ్వడం మంచిదనమాట. నేను ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే బయట వరల్డ్ అలానే ఉంది. నేను వీటినన్నింటినీ ఫేస్ చేసి ఈరోజు మీ ముందైతే ఉన్నాను. సో నాలా ఎవరు సఫర్ అవ్వకూడదు అని చెప్పి నా లైఫ్‌లో కొన్ని థింగ్స్‌నైతే మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. సో నా లైఫ్‌లో నా కోసం 100% జెన్యూన్‌గా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మా హస్బెండ్ అనమాట. నేను ప్రతి విషయం తనకి షేర్ చేస్తాను. ఎంత దారుణం అంటే నాకేదైనా ఒక మెసేజ్ వచ్చినా సరే అది తనకి చెప్తాను. అలాగే నాకు ఎవరైనా కాల్ చేసినా లేదంటే నేను ఈ రోజంతా ఏం చేశాను ఇంకా తన ఇంటికి రాగానే మొదలు పెడతాననమాట. మార్నింగ్ ఇప్పుడు లేచాను, ఇది చేశాను, ఈరోజు ఇలా జరిగింది అనేసి ప్రతీదీ తనకి ఇంక్లూడ్ చేసి పూసగుచ్చినట్టు చెప్తూ ఉంటాను. ఎందుకు అలా చెప్పడము, అది ఏమైనా వాళ్ళు అనుమానించడము అని అనుకుంటే గనక మిస్టేక్ నేనేంటి. మన లైఫ్‌లో మన కోసం ఎవరో ఒకరికి జెన్యూన్‌గా తెలిస్తేనే కదా అప్పుడు మనము ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నాము అనేది మనకు కూడా తెలుస్తుంది. నేను మా అమ్మ వాళ్ళకి ఇవేమీ చెప్పననమాట. వాళ్ళకి చాలా వరకు చెప్తాను. కానీ అది 50% అనుకోండి. ఇంకొక 50% దాచేస్తాను. బికాజ్ వాళ్ళు నన్ను తిడతారు, లేదంటే ఆ పని చెయ్యొద్దు అని ఆపుతారు. ఇలా ఏదో ఒక ఫీలింగ్‌తో నేనైతే వాళ్ళకి షేర్ చేయను. అన్నట్టు నా లైఫ్‌లో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలని మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. మనం ప్రతిరోజు ఒక వీడియో అయితే చేద్దాము. డేలో ఒక 10 మినిట్స్ నా కోసం మీరు తెలుసుకుందురు గానీ, అలాగే మీరు అలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తే కమెంట్స్ రూపంలో నాతో మీరు షేర్ చేసుకుందురు గానీ, ఈ ఐడియా మీకెలా అనిపించింది చెప్పండి. మరి శ్రీను నా లైఫ్‌లో రాకముందు నేను ఈ విషయాలన్నీ ఎవరికి షేర్ చేసుకునేదాన్ని అంటే అప్పటి కూడా మనకి ఎంతో కొంత సీక్రెట్స్ ఉంటాయి కదా! అవి ఎవరికి చెప్పేదాన్ని అంటే అసలు ఎవ్వరికీ చెప్పేదాన్ని కాదండి. నాకు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు. కానీ ఎవ్వరైనా సరే నా కోసం వాళ్ళకి తెలిసింది 50%నే. నేను చాలా విషయాలు ఎవరికీ చెప్పకుండా నా మనసులోనే దాచేసుకునేదాన్ననమాట. అయితే నేను అలాంటి టైంలోనే కొన్ని మిస్టేక్స్ కూడా చేశాను. దాని రిజల్ట్‌ని ఈరోజైతే నేను ఫేస్ చేస్తున్నాను అని అనుకోవచ్చు. అందుకే లవ్లీ నాలా ఉండకూడదు అని చెప్పేసి తన గురించి ప్రతీదీ నేను అడిగి మరీ తెలుసుకుంటాననమాట. తను స్కూల్‌కి వెళ్ళినా, లేదంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా, లేదా మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే, "నువ్వు అక్కడ ఏం చేసావు? వేటితో ఆడుకున్నావు? ఇప్పటిదాకా ఏమేం చేసావు?" అదంతా నేను అడిగి తెలుసుకుంటూ ఉంటాను. ఈ అలవాటు తనకి ఇప్పటి నుంచి అలవాటైతే గనక పెద్ద ఎదిగాక తన బెస్ట్ ఫ్రెండ్‌ని నేను ఇంకా వాళ్ళ డాడీ అయిపోవచ్చు కదా! అప్పుడు తను ప్రతి విషయాన్ని మాతో షేర్ చేసుకోవచ్చు. సో తను చేసే మిస్టేక్స్ ఏమైనా ఉంటే మేము రెక్టిఫై చేయొచ్చు అనేసి ఇప్పటి నుండే తనకైతే అలవాటు చేస్తున్నామనమాట. చాలా వరకు నేను పేరెంటింగ్ ఎలా చేస్తాను అంటే లైక్ ఫ్రెండ్‌గా అనమాట. ఫ్రెండ్‌లా ట్రీట్ చేస్తూ ఉంటాను. అలా చేస్తే ఖచ్చితంగా మన దగ్గర వాళ్ళు ఏ విషయం దాయరు అని నా ఫీలింగ్. ఎందుకంటే నేను దాచేదాన్ని కాబట్టి. అన్నట్టు మా లవ్ స్టోరీ మీకు తెలియాలి అనుకుంటే కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మా ఆయన పక్కన కూర్చోబెట్టుకొని మరీ షేర్ చేస్తాను. సో ఈ వీడియోలో అయితే మాత్రం చాలా స్పీచెస్ ఇచ్చేసాను కదా! ఎవరికైనా బోరింగ్ అనిపిస్తే సారీ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.